ఉండి ప్రయత్నం చేసేది. ఇటీయండి తీస్తా, కూర్చోండి అలాగా కూర్చుంటా. అందుకే ఫొటోస్. మెసేజ్ వచ్చింది సార్. వస్తాయిలే, దాని గురించి నువ్వు పట్టించుకోవచ్చు. మెసేజ్లు వస్తాయి, ఫోన్లు వస్తాయి, మనం ఏం పట్టించుకోవాలి. ఫిరంగి మొత్తం వస్తుందా? మొత్తం అసలు ఫిరంగి మీరే వేలుస్తున్నట్టుంది సార్. ఎలా వేల్చాలో చెప్పారు కదా క్లియర్గా. అట్సే తెలియదు ఆ విషయం. అంటే అందరికి నాలెడ్జ్ అది అంత గుర్తుపెట్టుకోరు, అంత నాలెడ్జ్ కూడా ఉండదు. ఎందుకులే అని లైట్ తీసుకుంటారు. ఓకే సార్, దిగుతారు సార్ కూడా దిగుతారు. వ్యూ ఎంత బాగుంది చూడండి చుట్టూ. ఇది దారి అనుకుంటా. ఈడొక ఫిరంగి ఉంది, ఆడొక ఫిరంగి ఉంది కదా సార్. దీనికి మెట్లు ఉన్నాయి కిందంగా మీద దాకా. అంటే అది ఓన్లీ వాచ్ చేసే టవర్ అనుకుంటా సార్. అది కాదు, వాచ్ టవర్ అనుకుంటా. ఆడ కూడా పరిపాలించారు. అదే సార్, అన్ని గురి కొలగొట్టారు. అదే దాంతోపాటు వాచ్ టవర్ కూడా. కొంచెం జరగండి. లేదు సార్, నేను కింద పడి దూకుతాను. సూపర్ మస్తుంది ఇక్కడ. నువ్వు దిగుతావా? నేను దిగుతాను. తీయండి ఒకటి మీరే. మొత్తానికి వెళ్తూ వెళ్తూ ఒక టూరిస్ట్ స్పాట్ చూసుకుంటూ పోతున్నాం అంతే. చిన్న వీడియో. ఇది కాంపౌండ్ వాళ్ళు ఉండి అక్కడ దాకా. ఆ తర్వాత ఎందుకు అట్లా అంటే ఎక్కలేరు కదా. అవును, ఎక్కలేరు కాబట్టి ఎవరు. మేకలు వస్తున్నాయి సార్ ఆడ. మేకలు ఎక్కడైతే చెప్తారో అక్కడ మేకలు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. అయితే కూడా ఆడ కూడా గోడ ఉందంటే ఆడ వాచ్ నీళ్ళకో దేనికో పెట్టుంటారు. చెట్టు దగ్గర కదా అది. మేకలు బాగా వెళ్ళినాయి సార్ ఆడికి. మేకలు కూడా సూపర్ వ్యూ, మంచి వాతావరణం. మామూలుగా అక్కడికి అలాంటి కనబడితే ఆగాల్సిందే. పురాతనమైన ఏదైనా సార్. ఒకసారి రామదాస్ ఇంటికి వెళ్ళి బుద్ధ స్తూప దగ్గరికి వెళ్ళి అంతా తిరిగి వచ్చినాం. మొక్కలు బాగా పెట్టారు ఇక్కడ. పెద్దగా అయితే బాగుంటుంది, పెంచిస్తారా అంత గలీజ్ చేస్తారు. బీర్ సీసాలు బాగా వస్తుంది.